ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా మ్యాచ్ నెంబర్ 52 యూపీ యోధా వర్స్ పునేరి పల్టాన్స్ సచిన్ వర్స్ ప్రదీప్ నర్వాల్ అని చెప్పవచ్చు. ఈ మ్యాచ్ ముందు సచిన్కు ప్రదీప్ నర్వాల్ మీద అంత మంచి రికార్డ్స్ లేవు. కానీ ఈరోజు మ్యాచ్లో యూపీ యోధాకు ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే సురేంద్ర గిల్ మ్యాచ్ ఆడలేదు. తన ఇంజూర్డ్ కారణంగా మ్యాచ్కు దూరంగా ఉన్నాడు. అందువలన యూపీ యోధా కెప్టెన్ అయినటువంటి ప్రదీప్ నర్వాల్ మీద రైడింగ్ బాధ్యత మరింత పెరిగింది. ఆ బాధ్యతను తను బాగా చక్కగా వినియోగించుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు మ్యాచ్ హోమ్ టౌన్లో అంటే హోమ్ గ్రౌండ్లో ఓడిపోయాల్సి వచ్చింది. కానీ ఈరోజు ప్రదీప్ నర్వాల్ తిరిగి ఫామ్లోకి వచ్చాడేది శుభ పరిణామం అని చెప్పవచ్చు యూపీ యోధాకు. ఎందుకంటే తను ఈరోజు టోటల్ 21 పాయింట్స్ సాధించడం అంటే నిజంగా గ్రేట్ ఔరా అనిపించేది. కాకపోతే ఫలితం మాత్రము యూపీ యోధాకు కరెక్ట్గా రాలేదు. ఎందుకంటే మ్యాచ్ ఓడిపోయేది కాబట్టి. ఈరోజు మ్యాచ్లో ఫస్ట్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ మనం చూసుకుంటే యూపీ యోధా నుంచి ప్రదీప్ నర్వాల్ 21 పాయింట్స్ సాధించాడు. అందులో టచ్ పాయింట్స్ 17, బోనస్ పాయింట్ 4. అందులో ఒక సూపర్ రైడ్ కూడా చేశాడు ప్రదీప్ నర్వాల్. అశు సింగ్ నుంచి 2 టాకిల్ పాయింట్స్ వచ్చాయి. గుల్దీప్ సింగ్ నుంచి 3 టాకిల్ పాయింట్స్ లభించాయి. విజయ్ మాలిక్ నుంచి 2 పాయింట్స్ తెచ్చాడు. అందులో ఒక టచ్ పాయింట్, ఒక బోనస్ పాయింట్ ఉంది. నితీష్ కుమార్ నుంచి 1 టాకిల్ పాయింట్ దొరికాది. సుమిత్ నుంచి 2 టాకిల్ చేశాడు. గగన గౌడ నుంచి 1 టచ్ పాయింట్ లభించేది. శివం చౌదరి నుంచి 4 పాయింట్స్ లభించేవి. అందులో 2 బోనస్ పాయింట్స్, 2 టాకిల్ పాయింట్స్ ఉండడం విశేషం. పాట్నా నుంచి సచిన్ 15 పాయింట్స్ చేశాడు. అందులో టచ్ పాయింట్స్ 11, బోనస్ పాయింట్స్ 2. సో తిను ఈ మ్యాచ్లో సూపర్ 10 సాధించడం విశేషం. రైడ్లతో కాకుండా టాకిల్ పాయింట్స్లో కూడా ఇతను తన సత్తా ఏంటో చూపించడం జరిగింది. ఈ మ్యాచ్లో 2 టాకిల్ పాయింట్ చేశాడు. ఇతనికి తోడు నీరజ్ కుమార్ 5 టాకిల్ పాయింట్ చేసి హై-5 సాధించాడు. పాట్నా విజయంలో ఇతను కూడా కీలక పాత్ర పోషించాడు. సచిన్తో తోడు అగ్నికి వాయువు తోడినట్టు మంజిత్ కూడా 9 రైడ్ పాయింట్స్ సాధించాడు. అందులో 7 టచ్ పాయింట్లు, 2 బోనస్ పాయింట్లు ఉండడం విశేషం. సుధాకర్ 1 టచ్ పాయింట్ మాత్రమే సాధించాడు. ఈరోజు కొద్దిగా సుధాకర్ పర్ఫార్మెన్స్ వీక్ అనిపించేది. కృష్ణన్ 4 టాకిల్ పాయింట్స్ చేశాడు. నిజంగా కృష్ణన్ ట్యాకింగ్లో అద్భుతం చేశాడు. ఎందుకంటే ఇతను 4 టాకిల్ పాయింట్ల వల్లనే ప్రదీప్ నర్వాల్ ఇంకా రెచ్చిపోకుండా 21 పాయింట్ల దగ్గర ఆగి మ్యాచ్ పాట్నా పైలట్స్ యూపీ యోధాను వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడించడం జరిగింది. అంకిత్ 3 టాకిల్ పాయింట్ చేశాడు. నవీన్ శర్మ 1 టాకిల్ పాయింట్ చేశాడు. దీనికి తోడు టీమ్ వైజ్ ఏ టీము ఎన్ని రైడ్ చేసేది, ఎన్ని సక్సెస్ అయ్యాయో ఒకసారి చూద్దాం. టోటల్ రైడ్స్ యూపీ యోధా నుంచి 43 వస్తే పాట్నా నుంచి 44 చేశారు. అందులో రైడ్ పాయింట్స్ యూపీ యోధాకు 26 పాయింట్స్ వస్తే పాట్నా 23 వచ్చాయి. 26 పాయింట్స్ అంటే మోస్ట్లీ దీంట్లో ప్రదీప్ నర్వాల్ నుంచి వచ్చిన రైడ్ పాయింట్సే ఎక్కువ ఉన్నాయి. ట్యాకిల్ పాయింట్స్ రూపంలో యూపీ యోధాకు 10 లభిస్తే పాట్నాకు 15 లభించింది. సో ఇక్కడ పాట్నా డిపెండెంట్స్ స్ట్రాంగ్ అనిపించేది కంపేరింగ్ టు యూపీ నుంచి. ఆల్అవుట్ పాయింట్స్ రూపంలో పాట్నాకు 6 పాయింట్లు లభించాయి. అంటే యూపీని 3 సార్లు చాప చుట్టేసినట్టు ఆల్అవుట్ చేసి 6 పాయింట్స్ సాధించుకున్నది. యూపీ కూడా తక్కువ తిన్నదా అన్నట్టు పాట్నాను ఒక్కసారి మాత్రమే ఆల్అవుట్ చేసి 2 పాయింట్లు లభించాయి. ఎక్స్ట్రా పాయింట్స్ రూపంలో యూపీకి 3 పాయింట్లు లభిస్తే పాట్నాకు 4 లభించాయి. సక్సెస్ఫుల్ రైడ్స్ యూపీ నుంచి 25 లభిస్తే పాట్నాకు 19 మాత్రమే లభించాయి. సూపర్ రైడ్స్ సిరు 1 చేసేది. యూపీ నుంచి ప్రదీప్ నర్వాల్ చేస్తే పాట్నా నుంచి మోహిత్ చేశాడు. టోటల్ ట్యాకిల్స్ యూపీ 27 చేస్తే పాట్నా 33 చేసింది. సక్సెస్ఫుల్ ట్యాకిల్ అందులో యూపీ 8 చేస్తే పాట్నా 14 చేసింది. సూపర్ ట్యాకిల్స్ యూపీ 2 చేస్తే పాట్నా 1 చేసింది. ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ పట్టికలో ఏ టీము ఏ స్థానంలో ఉందో ఒకసారి చూద్దాం. పునేరి పల్టాన్ మొదటి ప్లేస్లో 8 మ్యాచ్లకు గాను 7 గెలిచి 1 ఓడిపోయి 36 పాయింట్లతో మొదటి ప్లేస్లో ఉంది. గుజరాత్ గెయిన్స్ 9 మ్యాచ్లకు గాను 6 గెలిచి 3 ఓడిపోయి 33 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ 8 మ్యాచ్లకు గాను 4 గెలిచి 2 ఓడిపోయి 2 టైతో 28 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంది. పాట్నా పైలట్స్ ఈరోజు మ్యాచ్ గెలవడం బట్టి 8వ ప్లేస్ నుంచి 4th ప్లేస్కు ఎగబాకింది. 9 మ్యాచ్లకు గాను 5 గెలిచి 4 ఓడిపోయి 27 పాయింట్లతో 4th ప్లేస్కు వచ్చేది.
అలాగే యూ ముంబా 7 మ్యాచ్లకు గాను 5 గెలిచి 2 ఓడిపోయి 26 పాయింట్లతో 5th ప్లేస్కు పడిపోయాది. హర్యానా స్టీలర్స్ 8 మ్యాచ్లకు గాను 5 గెలిచి 3 ఓడిపోయి 26 పాయింట్లతో 6th ప్లేస్లో ఉంది. డబాంగ్ ఢిల్లీ 8 మ్యాచ్లకు గాను 4 గెలిచి 3 ఓడిపోయి 1 టైతో 25 పాయింట్లతో 7th ప్లేస్లో ఉంది. బెంగళూరు బుల్స్ 10 మ్యాచ్లకు గాను 4 గెలిచి 6 ఓడిపోయి 25 పాయింట్లతో 8th ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ 9 మ్యాచ్లకు గాను 3 గెలిచి 4 ఓడిపోయి 2 టైతో 22 పాయింట్లతో 9th ప్లేస్లో ఉంది. యూపీ యోధా 10 మ్యాచ్లకు గాను 3 గెలిచి 6 ఓడిపోయి 1 టైతో 21 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. తమిళ తలైవాస్ 9 మ్యాచ్లకు గాను 2 గెలిచి 7 ఓడిపోయి 13 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. లాస్ట్ ప్లేస్లో తెలుగు టైటాన్స్ 9 మ్యాచ్లకు గాను 1 మాత్రమే గెలిచి 8 ఓడిపోయి 9 పాయింట్లతో లాస్ట్ ప్లేస్లో ఉంది. అలాగే ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత టాప్ ప్లేస్లో ఏ రైడర్స్ ఉన్నారు, ఏ డిపెండెంట్స్ ఉన్నారు ఒకసారి చూద్దాం. టాప్ రైడర్స్గా మణీందర్ సింగ్ 90 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా సెకండ్ ప్లేస్ సచిన్ పాట్నా టీం నుంచి 89 పాయింట్లతో ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో సురేంద్ర గిల్ 86 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. సురేంద్ర గిల్ ఈరోజు మ్యాచ్లో ఉంటే తిను అగ్రస్థానానికి వచ్చి ఉండాడు అనిపించేది. కాకపోతే దురదృష్టవశాత్తు తనకు గాయం కారణంగా ఈరోజు మ్యాచ్ ఆడలేదు. టాకిల్ పాయింట్స్ రూపంలో తమిళ తలైవాస్ నుంచి సాహిల్ గులియా 33 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉంటే శుభం సిండే 31 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. యూపీ నుంచి సుమిత్ 31 టాకిల్ పాయింట్స్తో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే షేర్ చేస్తారని, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చెప్తే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. అందువలన ఎంతో కష్టపడి మీకు ప్రతి పాయింట్ చెప్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ట్రై టు అండర్స్టాండ్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. థ్యాంక్ యూ. గుడ్ నైట్. సీ యూ టుమారో.